స్టోరీ. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యన ఒక ప్రాంతాల మధ్యన 1893లో బ్రిటిష్ వాళ్ళు ఒక రేఖను గీశారు. దీన్నే డ్యూరాండ్ రేఖ అని అంటారు. ఈ రేఖ దాదాపు 2640 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంటాయి రెండు దేశాలకు కూడా. దీన్నే డ్యూరాండ్ రేఖ అని అంటారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడూ కూడా దీన్ని గుర్తించలేదు. ఎందుకు గుర్తించలేకపోయింది అనేటటువంటి అంశానికి పెద్దగానే బలం చేకూరేటటువంటి కారణమే చెబుతోంది ఆఫ్ఘనిస్తాన్. డ్యూరాండ్ రేఖకి ఇరువైపులా కూడా పష్తూన్ తెగలు అనేటటువంటివి జీవిస్తూ ఉంటారు. సాధారణంగా జనజీవనం అనేటటువంటిది మొదటి నుంచి నదుల ప్రాంతంలోనూ లేదంటే కొండల ప్రాంతంలోనూ ఎక్కువగా నివసిస్తూ కనిపిస్తోంది. ఈ కారణాల చేత పష్తూన్ తెగలను అడ్డదిడ్డం విభజించేశారు. సంస్కృతి సాంప్రదాయం ఒకే సంస్కృతి సాంప్రదాయం కలిగినటువంటి తెగలను డ్యూరాండ్ రేఖ పేరుతో తమ మనుషుల్ని పూర్తిగా పాకిస్తాన్లోకి పంపించారు అనేటటువంటిది ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్నటువంటి వాదన. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో నడుస్తుంది. ఇది చరిత్ర. ఈ వివాదం దశాబ్దాలుగా శతాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది.